ఒక చిన్న ఊరు, అక్కడో బిల్డింగ్. అది వందల మంది జీవితాల్ని మార్చేస్తుందంటే నమ్ముతామా? కాస్త ఆశ్చర్యంగానే ఉంటుంది గదా. కాని ఇది నిజం. కరీంనగర్ జిల్లాలోని ముల్కనూర్లో ఇది జరిగింది. ఇంతకీ ఏంటా కథ? దాని గురించేప్పుడు తెలుసుకుందాం. గొప్ప శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక మాట అన్నారు. అదేంటంటే, మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమొకటుంది. అదే లైబ్రరీ ఎక్కడుంది అని. చూడండి, ఈ మాట ముల్కనూర్ కథకు ఎంత పర్ఫెక్ట్గా సరిపోతుందో. సరే, ఈ కథలో మనమేమేం చూడబోతున్నామంటే, ఫస్ట్ ముల్కనూర్లో ఈ ఐడియా ఎలా మొదలైంది, ఆ తర్వాత అది వెறுం పుస్తకాలేనా లేక అంతకు మించేమైనా ఉందా, వాళ్ల సప్త నిధులు అంటే ఏంటి, వాటితో ఎలాంటి సక్సెస్ సాధించారు, మరి ఇంత పెద్ద విజయం వెనుక ఉన్నది ఎవరు, వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక విషయంలోకి వెళ్దాం. ఏ పెద్ద మార్పుకైనా పునాది ఒక బలమైన ఆలోచనే. ముల్కనూరు గ్రంథాలయం కథ కూడా అలాంటి ఓ పవర్ఫుల్ ఐడియా నుంచే స్టార్ట్ అయింది. అసలు ఈ లైబ్రరీని ఎందుకు మొదలుపెట్టాల్సొచ్చింది? వాళ్లకొక బలమైన నమ్మకం ఉండేది. ఏంటంటే, సమాజంలో ఉన్న అసమానతలు పోవాలన్నా, ప్రతి ఒక్కరూ తలెత్తుకుని బతకాలన్నా చదువు ఒక్కటే దారి అని. సరిగ్గా ఇదే నమ్మకంతో యువతకు సరైన దారి చూపించాలనే లక్ష్యంతో 2014లో ఈ ప్రయాణం మొదలైంది. మరి దీన్ని ఎవరికోసం కట్టారు? మెయిన్గా ఊళ్ళో ఉండే పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లల కోసమే. వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి, గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వాలంటే దానికి కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వాలన్నదే వాళ్ల టార్గెట్. అయితే వాళ్లు కట్టింది వెறுం పుస్తకాలుండే 4 గోడల గదిని కాదు, అదొక్క జ్ఞాన దేవాలయం. కలలకు, కొత్త ఆలోచనలకు అడ్డాగా ఉండే ఒక పవర్ హౌస్ను నిర్మించారు. అందుకే వాళ్ళేమంటారంటే, ఇది కేవలం పుస్తకాల కొలువు కాదట, ఆలోచనలకు, ఆవిష్కరణలకు నెలవట, కలలను నిజం చేసే ఒక శక్తి కేంద్రమట. ఆ మాటలు వింటుంటేనే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో గదా. సో, మామూలు లైబ్రరీకి, ముల్కనూర్లో ఉన్న ఈ పవర్ హౌస్కి చాలా తేడా ఉందన్నమాట. సాధారణ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ ఇస్తే, ఇది ఫ్యూచర్ను డిజైన్ చేస్తుంది. అది సైలెంట్గా చదువుకునే రూమ్ అయితే, ఇది పట్టుదలతో ప్రాక్టీస్ చేసే ఒక ఎనర్జెటిక్ ప్లేస్. ఇక్కడ ఎవరికీ వాళ్లే కాదు, అందరూ కలిసి ఎదుగుతారు, కలిసి గెలుస్తారు. మరిదంతా ఎలా సాధ్యం చేస్తున్నారు? వాళ్ళ స్ట్రాటజీ ఏంటి? దానికోసమే వాళ్ళొక 7 ముఖ్యమైన కార్యక్రమాలను డిజైన్ చేసుకున్నారు. వాటికే సప్తజ్ఞాన నిధులు అని పేరు పెట్టారు. ఈ 7 కార్యక్రమాలే ఆ లైబ్రరీకి ఆయువుపట్టు. అవేంటంటే, సాహితీపీఠం, ధ్యానమందిరం, కాంపిటీషన్స్, నైపుణ్య, విజేత, మా ముల్కనూరు, ఇక వీటన్నింటికీ మూలమైన గ్రంథాలయం. అంటే చూడండి, ఇది వెறுం చదువు మాత్రమే కాదు, ఒక వ్యక్తి ఓవరాల్ డెవలప్మెంట్ కోసం వేసిన పక్కా ప్లాన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ సాహితీపీఠం గురించే చూద్దాం. ఇక్కడ ఫేమస్ రచయితలతో మాట్లాడే అవకాశముంటుంది. కవి సమ్మేళనాలు జరుగుతాయి, అంతేనా? ప్రతి ఏటా నేషనల్ లెవెల్లో కథల పోటీ కూడా పెడతారు. అంటే చదువుతో పాటు క్రియేటివిటీకి కూడా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో అర్థమవుతుంది. ఇక ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ ధ్యానమందిరం. ఆలోచించండి, ఈ రోజుల్లో చదువుతో పాటు ఎంత స్ట్రెస్, ఎంత ప్రెషర్ ఉంటాయో కదా. వాటిని తట్టుకోవాలంటే మైండ్ పీస్ఫుల్గా ఉండాలి. అందుకే బుర్రకే కాదు, మనస్సు కూడా మేత పెట్టాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. ఓకే, ఈ కార్యక్రమాలు, ప్లానింగ్ అంతా బాగుంది. కాని రిజల్ట్స్ సంగతేంటి? వాళ్ళ కష్టం ఎలాంటి ఫలితాలను ఇచ్చిందో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఈ ఒక్క నెంబర్ చూడండి, 33. ఏంటి ఈ నెంబర్ అనుకుంటున్నారా? ఈ లైబ్రరీని ఉపయోగించుకుని గవర్నమెంట్ జాబ్స్ కొట్టిన వాళ్ల సంఖ్య. ఆలోచించండి, ఒక చిన్న పల్లెటూరి లైబ్రరీ నుంచి 33 ప్రభుత్వ ఉద్యోగాలంటే మాటలా? ఎంత పెద్ద సక్సెస్ ఇది! అవి కూడా ఏవో చిన్న చిన్న ఉద్యోగాలు కాదు, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. టీచర్లుగా, ఎస్ఐలుగా, పోలీస్ కానిస్టేబుల్గా ఇలా చాలామంది సెటిల్ అయ్యారు. ఇక వాళ్ళలో దూడం పవన్ స్టోరీ అయితే నెక్స్ట్ లెవెల్. ఏకంగా బీబీసీ లాంటి పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలో జర్నలిస్ట్గా జాబ్ కొట్టాడు. అమేజింగ్ కదా. ఇక ఉద్యోగాలే కాదు, కల్చరల్గా కూడా వాళ్ల ఇంపాక్ట్ చాలా పెద్దది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ కథల పోటీ. నమస్తే తెలంగాణ పేపర్తో కలిసి స్టార్ట్ చేశారు. 2019లో 22 కథలు వస్తే 2022కి ఆ సంఖ్య 70కి చేరింది. అంటే చూడండి, ప్రతి ఏటా దీనికి ఎంత రెస్పాన్స్ పెరుగుతుందో. మరి ఇంత పెద్ద సక్సెస్ వెనుక ఉన్నది ఎవరు?
ఈ మార్పుకు కారణమైన రియల్ హీరోస్ ఎవరో చూద్దాం. ఇది ఒకరిద్దరి పని కాదు, అదొక టీమ్ ఎఫర్ట్. అధ్యక్షులు వంగా రవి, జనరల్ సెక్రటరీ గొల్లపల్లి లక్ష్మయ్య, ఎగ్జిక్యూటివ్ కమిటీ, చీఫ్ అడ్వైజర్ వేముల శ్రీనివాసులు, ఇలా ఒక బలమైన టీముంది. వీళ్లే కాదు, వీళ్ల వెనుక ఎంతోమంది వాలంటీర్లు, సపోర్టర్లు ఉన్నారు. ఇదొక సామూహిక యజ్ఞమన్నమాట. ఆ టీంలో ఒకరి గురించి వాళ్ళు ఏమంటారో చూడండి. వీరేశం, వన్ మ్యాన్ ఆర్మీ, స్మైలింగ్ సెయింట్. ఆహా, ఈ ఒక్క మాట చాలు. అక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి డెడికేషన్, వాళ్ల నిస్వార్థ సేవ ఎలాంటిదో అర్థం చేసుకోడానికి. ఈ ముల్కనూరు కథ విన్నాక మనసులో ఒకే ఒక ఆలోచన వస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి, ప్రతి ఊరిలో, ప్రతి బస్తీలో ఇలాంటిదొక జ్ఞానకేంద్రం ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ల భవిష్యత్తు, మన సమాజం భవిష్యత్తు ఇంకెంత అద్భుతంగా మారిపోతుందో కదా.